సికింద్రాబాద్ చిలకలగూడలో అక్రమ నిర్మాణాలు జోరు సాగుతోంది. వీరాసింగ్ స్ట్రీట్లో ఎలాంటి అడ్డగోలు నిర్మాణాలే వెలసాయి. వీటి వల్ల దాదాపు 500 కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదు. అసలు ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారి సైతం చూద్దాం చేద్దామనేలా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ప్రజెంట్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చిలకలగూడ లొకేషన్లో వీరసింగ్ నగర్ స్ట్రీట్లో మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ 500 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి. అన్నిటికీ మెయిన్ రోడ్ ఇది ఒకటే. ఇక్కడ మినిమం వచ్చేసి 500 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఇఫ్ ఇన్ కేస్ అంబులెన్స్ ఏమైనా ఉన్నా కానీ ప్రాబ్లం అవుతాయని మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పర్మిషన్స్ ఆల్రెడీ పర్మిషన్ కోసం జనరల్ కమిషనర్లో మనకు కంప్లైంట్ చేశారు స్థానికులు. అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు అని వాళ్ళ ఒపీనియన్. సో ఒకసారి మనకు స్థానికులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి గత 6 నెలల నుంచి మున్సిపల్ అధికారులు గారు పదే యాప్లో కానివ్వండి, లేకపోతే ప్రత్యక్షంగా పోయి జోనల్ కమిషనర్ గారికి ఇచ్చినాము, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇచ్చినాము, మరి అలాగే సర్కిల్ అధికారులకు అందరికి ఇచ్చినాము. ఇక్కడ సెట్ బ్యాక్లు కాదు కదా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా అన్ని మున్సిపల్ నియమాలన్నీ తుంగలో దొక్కి, అది కాకుండా రోడ్ 2 ఫీట్ల రోడ్ మీరు చూడవచ్చు. అక్కడ 2 ఫీట్ల రోడ్ని ఎంకరేజ్ చేసి విద్యుత్ స్తంభాన్ని కూడా ఆక్యుపై చేసి స్తంభాన్ని ఆక్యుపై చేస్తూ బిల్డింగ్ కడుతారు. దీని విషయమై మేము అధికారులను అడిగితే వాళ్ళు మాకు ఇచ్చే సమాధానం ఏంటంటే, మీరు నిర్మాణం చేస్తున్నప్పటి నుంచి కంప్లైంట్ చేస్తున్నామని మా అధికారి లేడు, మా అధికారి ఒక అతను టౌన్ ప్లానింగ్ అధికారి లేడు, సర్కిల్ అధికారి, ఆయన లేని పక్షంలో డిలే అయింది, మేము నోటీసులు ఇచ్చినా వాళ్ళు స్పందించలేదని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు నోటీసులు ఇస్తే వాళ్ళు స్పందించలేదు. మొన్నటిదాకా చెప్తే ఏమన్నా ఎలక్షన్ కోడ్ అన్నారు, మరి ఎటువంటి కోడ్ వర్తిస్తుందో వాళ్ళకి తెలియాలా. ఇప్పుడు ఈ క్షణం ఒక అరగంట కింద కూడా మున్సిపల్ అధికారులను అడిగినాము, ఏంటండి మరి ఇక్కడ దాదాపుగా ఇదొక లేను ఇట్లా 5 లేన్లు ఉంటాయి మొత్తం. ఈ చుట్టుపక్కల 5 లేన్లకు గాను ఇది ఒకటే దారి, ప్రధాన రహదారి ఇది ఒకటే. అంబులెన్స్ రావాలన్నా, వాటర్ వర్క్స్ సెవరేజ్ మిషన్ రావాలన్నా, లేకపోతే ఇంకేమైనా రేపు ఏమైనా అవసరం ఉంటే ఎమర్జెన్సీలో ఇంకేమైనా రావాలన్నా కానీ ఇది ఒకటే రహదారి. దీన్ని పోల్చుకుంటే ఇది ఒక్కటి 14 ఫీట్ల రహదారి. ముందుకు వచ్చేవరకు 14 ఫీట్లు ఉంటుంది, ఇక్కడికి వచ్చేవరకు 2 ఫీట్లు ఎంకరేజ్ అయ్యి మరీ తీసేసి ఇక్కడ అందరికీ వాడుకల బస్తీవాసులకు అందరికీ వాడుకలో ఒక బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్ను కూడా మొత్తం శిథిలావస్థకు తీసుకొచ్చి దాన్ని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అన్నీ అడ్డుకొని వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి స్పందించలేదు. దీన్ని అన్ని పరిగణన తీసుకొని దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకనంటే ఈ 500 కుటుంబాలకి, ఇక్కడ ఉన్న 500 కుటుంబాలకి ఎక్కడి నుంచి కూడా ఇంకో ఆల్టర్నేట్ స్థలం ఉంటే మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండే. ఇప్పుడు G+2 వేశారు, 5 ఫ్లోర్లు వేస్తారంట. మరి ఇక్కడ పార్కింగ్కి కానీ లేకపోతే వచ్చేపోయే దారికి కానీ ఒకటే రహదారి ఉంది. మరి దీన్ని రేపు మా అవసరాల నిమిత్తం మాకు అందరికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జోనల్ కమిషనర్ రవికిరణ్ గారు కలిసాము. దాంతోపాటు పావని గారు అని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారిని కలిసినాం. ఎవరిని కలిసినా ఇవాళ వస్తాం రేపు వస్తాం అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్పించి ఎవరు స్పందించలేరు. మరి వాళ్ళు స్పందించకపోనికి కారణాలు ఏదో మాకు గట్టిగా తెలియదు. కాకపోతే మేము వీరాసింగ్ స్ట్రీట్ వాసులము, దాదాపు 500 కుటుంబాలు. ఇదొక లేన్ ఉంటుంది, ఇక్కడ ఒక లేన్ ఉంటుంది, మొత్తం 5 లేన్స్ ఉంటాయి. మేము అందరం కోరేది ఏంటంటే, ఎటువంటి నిర్మాణం చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు అక్కర్లేదు. ఈ రోడ్ ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా తొలగించాలా, మున్సిపల్ నియమం ప్రకారమే బిల్డింగ్ కట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. స్థానికుల ఒపీనియన్ ఏంటంటే రూల్స్ ప్రకారం కట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు అని వాళ్ళ ఒపీనియన్. వీళ్ళు వచ్చేసి మనకి 29th 10th మంత్ అప్లికేషన్ కూడా ఇచ్చారు ఆల్రెడీ కంప్లైంట్, 35 మెంబర్స్ అరౌండ్. సో దానిపైన ఎలాంటి చర్యలు లేవని వీళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇంకో కొంతమంది మాట్లాడడానికి చూద్దాం ఒకసారి. हम लोग को भी जो है, हम लोग बस्ती में रहने वाले हैं, हम लोग चाहते हैं कि सब मिलजुल के रहे. उन्होंने बनाने का है तो एज पर जो है म्यूनसिपालिटी के जो है सो परमिशन के हिसाब से शायद क्या बोलते जो है सो सेट बैक छोड़ के कुछ जो बना लो, हम भी उनका साथ देते. अब बना रहे उन्होंने बोरिंग डाले, पानी गया, हम लोग उनको साथ दिए, कोई ऑब्जेक्शन नहीं करे. आपका सामान है इधर, सब आ रहा है इधर, कोई भी ऑब्जेक्शन नहीं है. टेम्पररी पर मोरी डाल दिए वो लोग, रोड खोद के टेम्पररी डाल दिए मोरी. हमको प्रॉब्लम हुआ पर हम लोग प्रॉब्लम सेव कर लिए, उनको कुछ भी नहीं बोले, चलो वो पड़ोसी है वो के साथ दिए. अब ये क्या है, हम जितना खामोश बढ़ गए तो उन्होंने जो है वो अपने हिसाब से कर रहे हैं. ये हम लोग आपको इतना कर रहे हैं. अब आपकी मर्जी, उसमें क्या एक्शन लेना चाह रहे हैं आप, क्या है आपकी मर्जी. हम लोग फोर्स नहीं कर सकते. बस्ती वाले हम भी चाह रहे सब मिलजुल के रहेंगे. उनको समझाने का काम आपका है. अगर आप चाह रहे वैसा ठीक है, आपको आप अप्रूवल दे रहे तो नमक नो प्रॉब्लम. వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో అంబులెన్స్ అవి ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ అప్పుడు ఏమైనా వెహికల్స్ రావడానికి ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ఒపీనియన్స్ తీసుకోవాలని ప్రయాణం చేస్తాం. చెప్పండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న వీరాసింగ్ బౌల్లో
ఇంత సంవత్సరం ఇంత ఇక్కడ 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలకు మాకు ఇక్కడ రావడం పోవడం చాలా కష్టం అవుతుంది. ఒక ఎమర్జెన్సీలో ఒక అంబులెన్స్ రాదు, ఒక వాటర్ వర్క్స్ రాదు, ఒక డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా కూడా అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలు తిరుగుతూ ఉంటుంటారు. వీళ్ళు ఏదో నామ్స్ ప్రకారం వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అలా కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మాకు కూడా. కానీ దాన్ని ఆక్రమించి వాళ్ళు మెయిన్ రోడ్కి అంతా కబ్జా చేసుకుంటారు. ఉన్న పెద్ద ఇప్పుడు ఏంది 12 ఫీట్స్కి ఏమో వచ్చింది అది. రాను ఇటు మరీ ఇంత ఘోరం అయిపోతే ఇంక ఇక్కడ ఉన్న ప్రజలకందరూ మాకు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నివసించిన ఇంతమంది మేము ఎవరికి చెప్పుకోవాలి. కాబట్టి మాకు దయచేసి ఎటువరకు ఇది కాకుండా మాకు మంచిగా సకలంగా అన్ని ఫెసిలిటీస్ అంబులెన్స్ కానీ ఏ దాన్ని ఇక్కడ వచ్చేటట్టు మాకు సదుపాయం కల్పించాలి. మీరు కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపు 1 మంత్ అయిపోయింది. 1 మంత్ పైన అవుతుంది. మేము కంప్లైంట్స్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చా. నా పేరు మోహన్ రావు. నాకు ఇప్పుడు ప్రజెంట్ 70 ఇయర్స్ నా ఏజ్. మేము ఇక్కడ పుట్టి పెరిగాం. మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు అంతా ఇక్కడ ఉన్న పాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కొంతమందే ఉన్నాము. ఇన్ని సంవత్సరం నుంచి మేము ఎంతో కలిసిమెలిసి ఉన్నాము. ఇక్కడ అందరూ కోఆపరేషన్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్యలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని అనవసరంగా లేనిపోయిన బాధలు పెడుతున్నారు. అంతే, ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళు కట్టుకొని మేమేం అభ్యంతరం చెప్తలేము దానికి. కానీ ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎట్లా ఉందో అది చేసుకుంటే మాకు కూడా ఇబ్బంది. ఎందుకంటే మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే కదా ఈ కాలనీస్ అనేది. సో వాళ్ళు రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదైనా కూడా అంబులెన్స్ రావాలని ఇదే ఎంట్రెన్స్ రావాలి. మాకు అంబులెన్స్ రాదు. వాటర్ వర్క్స్ ఏమైనా ఫంక్షన్ ఏమైనా వాటర్ ట్యాంకర్ రాదు. ఏది లేదు. ఒక డ్రైనేజ్ ఏమైనా ఓవర్ఫ్లో అయినా కూడా ట్యాంకర్ రాదు. ఇంకా ఇంట్లో మేము ఇంతగానో బాధపడాలి చెప్పండి. ఉన్న రోడ్ అంతా నేరో రోడ్ అంతా ఇది చేసుకుంటుంటే ఇక మాకు దేనిపోయిన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, మేము కూడా ఒకసారి టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడతాము. యాక్చువల్గా ఇది వచ్చేసి 5 లేన్స్ ఉన్నాయి మొత్తము. 5 లేన్స్కి ఇది ఉన్న కొంచెం పెడితే గల్లీ ఇదే అనమాట. సో ఇదే ఎంట్రన్స్. అంబులెన్స్ రావాలన్నా ఇదే ఎంట్రన్స్, వాటర్ ట్యాంక్ రావాలన్నా ఇదే ఎంట్రన్స్. ఈ గల్లీకి ఆనుకొని ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే ఇక్కడ కొన్ని 100 ఇల్లులు ఉన్నాయి. 100 ఇల్లులు ఈ గల్లీ పైనే ఉన్నారనమాట. దాదాపు 500 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ ట్యాంక్ రావాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఇతని వల్ల కూడా ఇక్కడ అంతా డొమెస్టిక్ ఉండి కమర్షియల్గా రేజ్ చేస్తున్నాడు అతను. అది కూడా యాజ్ పర్ రూల్గా పోవట్లేదు. దానికోసమని మేము పిలిచి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఓకే. మనం కూడా ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.